దావీదు గారే బాధలో ఉన్నారు. వాళ్ళ భార్య పోయారు, వాళ్ళ పిల్లలు పోయారు, అధికారులు పోయారు, స్త్రీలు పోయారు, అందరూ పోయారు. అందరూ పోయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆయన దుఃఖం మిక్కిలి దుఃఖపడను, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత గెడుతున్నమాట. ఇక వీళ్ళకేమైంది? వాళ్ళ కుమార్తెలను బట్టి ఏమైందంటే కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఎవరు పెట్టారంటే ఇప్పుడు దావీదుని చూచారన్నమాట. రాళ్లతో చంపుతామన్నమాట. ఎవరిని? ఒక పక్క దావీదు గారి పరిస్థితి ఆలోచన ఎలా ఉంటుంది? ఒక పక్క అభిషేకం ఉంది, దేవుడేమో నువ్వు ఇశ్రాయేలుకు రాజు అన్నాడు. మీరు ఆలోచన ఆ పరిస్థితి ఉందన్నమాట. ఇశ్రాయేలుకి రాజు అంటున్నాడు దేవుడు, సమూయేలు అభిషేకం చేశాడు, సౌలు ఏమో తరుగుతున్నాడు, ఇటు పక్క భార్యలు పోయారు, పక్క పిల్లలు పోయారు, ఒక పక్క మరణం ఎదురు చూస్తుంది. ఎక్కడుందండి బలంగా? ఏముంటుందండి? మనిషికి నిరాశ ఉంటుంది, బాధ ఉంటే, వేదనలో ఉంటే మనిషికి. ఆ దావీదు గారికి ఎన్నో ఉన్నాయన్నమాట. అప్పుడు వచ్చిందండి దావీదు గారి ధైర్యం. చూడండి,